ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిక హోమ్ అండ్ బ్యూటీ తెలుగు ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసండి చనా అండి. పచ్చి శనగలు ఉంటాయి కదా, కాబూలీ శన అంటే ఇవి కొంచెం చిన్న సైజులో ఉంటాయి. ఈ చనా తోటి మంచి స్నాక్స్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఈ రెసిపీ వచ్చేసి చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుందండి. దీంట్లో ప్రోటీన్స్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ స్నాక్స్ అనేది ఎవరైనా చాలా టేస్టీగా తినొచ్చండి. ఈ స్నాక్స్ ఇలా కాబూలీ చనా అనేది కొంచెం చిన్న సైజులో ఉంటుంది. ఈ చనా అనేది ఇవి సోక్ చేసుకోవాలండి. ఒక 6 అవర్స్ పాటు సోక్ చేసుకున్న తర్వాత బాయిల్ చేసుకోవాలి. వీటిని మన కుక్కర్లో అయినా సరే ఇలా బాయిల్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా బౌల్లో అయినా సరే బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న వాటిని ఇలా తీసి పక్కకు పెట్టుకోవాలండి. పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం కడాయిలో ఆయిల్ వేసి దీంట్లో వెల్లుల్లిపాయలు ఒక 4 లేదా 5 వెల్లుల్లిపాయలు అనేది రెబ్బలు అనేది యాడ్ చేసుకోవాలి. పోపు గింజలు అంటే పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు ఇవి యాడ్ చేసుకున్న తర్వాత వీటిని పోపు పెట్టుకోవాలండి. ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత వీటిలో ఎండుమిర్చి వేసుకోవాలి. రెడ్ చిల్లీస్ కనుక యాడ్ చేసుకోవాలి ఇందులో. ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్కి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఆనియన్స్ అండి పొడవుగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేది స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అంటే మన టేస్ట్కి తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు యాడ్ చేసుకోవాలి. ఇందులో పసుపు అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న ఈ శనగలు అనేది మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఈ రెసిపీ వచ్చేసి ఈవినింగ్ స్నాక్ లాగా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇందులో ఇప్పుడు వచ్చేసి మనము కావాలంటే యాడ్ చేసుకోవచ్చు పచ్చిమిర్చి కానీ, లేదంటే కారం కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇందులో నేను వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను కారం అనేది. కారం ఇప్పుడు వచ్చేసి గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇది చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర కనుక యాడ్ చేసుకుంటే చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. ఈవినింగ్ స్నాక్ లాగా చాలా సూపర్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది, సింబల్ ప్రెస్ చేస్తే కనుక మీకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ప్రెస్ చేస్తే కనుక ఆల్ నోటిఫికేషన్స్, నేను ఏ నోటిఫికేషన్ అంటే ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మీరు డెఫినెట్గా నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.